రైట్. కరెక్ట్. అంటే కానీ ఉపా చట్టం కింద కేసు పెట్టడానికి అవసరమైన అంశాలు అంటే పొందుపరిచిన అంశాలు దేశ భద్రత, అంతర్గత భద్రత, తర్వాత జాతీయ సమగ్రత ఇలాంటి అంశాలు, తర్వాత హిందూ వీటన్నిటికి సంబంధించి మాట్లాడటం, మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడటం ఇవన్నీ కొంత ఉన్నాయి కదా. అంటే అసలు అర్హత లేదని ఎట్లా అంటాం? సార్, మనం యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు రాడికల్ భావజాలలో విప్లవ సాహిత్యాలు ఉన్న మన తోటి మనతో విద్యార్థులకి ఎంతమందికి ఎన్ని జరిగాయి నేనైతే చూసాను. ఆంధ్ర యూనివర్సిటీలో చూసాను. ఉస్మానియా క్యాంపస్ లో అనర్గలం అవి అవునంటారు కదంటారు. ఒక పోలీస్ ఫోర్స్ రావడం ఎలా ఎత్తుకెళ్ళిపోతారు చాలా మంది వాళ్ళు చూస్తే మనతో పాటు క్యాంపస్ లో చదువుకుంటున్న పిల్లలే. సడన్ గా అది ఎట్లా దాన్ని మా ఫ్రెండ్స్ వెళ్ళి కొలీగ్స్ వెళ్ళి వాంగ్మూలాలు ఇచ్చిన ఉదంతం, వాడి అచ్చాని పచ్చబోసని చెప్పిన ఉదంతాలు నేను ఎప్పుడు చూడలేదు. మీరేమో చూసారా? లేదు. సో యూనివర్సిటీ లెవెల్లో మనతో చదువుకుంటున్న పిల్లల మీద అలాంటి చట్టాలు పెట్టినప్పుడు ఇక్కడ ఏదో ఒక డిస్ప్రపోర్షనేట్ బోల్లో యూట్యూబ్ మీరు ఏమైనా ఎంటర్టైన్ చేస్తున్నారు. అది దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ వైఎస్ఆర్సీపీ. రైట్. సో ఎందుకు అది దారిని పోయిన కంపని తగిలించుకొని దానికి జస్టిఫికేషన్స్ అంటే? సో ఉపా చట్టం అన్నది ఎప్పుడైనా మీకు అదే చెప్తున్నాను, 4 సార్లు బెయిల్ ఇచ్చిన ఆ కేసుకి సంబంధించిన అంశంలో 5వ ఒక డిస్ప్రపోర్షనేట్ బ్లో వచ్చినప్పుడు మన దగ్గర ఏముంటుంది? రైట్. నిరోధించండి. ఓకే. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎస్, అతని మీద అన్యాయంగా కేసు పెడితే ఎవరు ఏం చేయలేం, నిజమే. కానీ అన్యాయంగా కేసు పెట్టే పూర్వపరాలని వాళ్ళు ఏ విధంగా జస్టిఫై చేశారు చూడండి. ఓకే. అంటే కేఎస్ ప్రసాద్ గారు మీరు ఆ రోజు ఆ సభకి మీరు కూడా హాజరయ్యారు. సరే, ఇప్పుడు ఆ సభ పైన ఎవరెవరు హాజరయ్యారన్న దానిపైన కూడా సిట్టు దర్యాప్తు చేస్తుంది అంటున్నారు. మీకు ఏమైనా ఆ విధంగా మీ వివరణ కోరటం, ఎందుకు హాజరయ్యారు, ఎవరు పిలుపు మేరకు హాజరయ్యారు, అలా లేదంటే మీరు మాట్లాడిన దానిపైన వివరణ కొట్టడం అలాగేమైనా జరిగిందా? నాకెంత ఆయన ఆల్ టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ డెలిబరేషన్ ఇస్తాను. ఓకే. ఎస్సీ ఎస్టీ దళిత చట్టాలు మీద, నెక్స్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మీద వాళ్ళకి వస్తున్న కొన్ని దీన్ని నా వంతుగా 31 పాయింట్ల ఎజెండాకి నేను ప్రభావితమై వెళ్ళి మాట్లాడడానికి, వాళ్ళకి సంఘీభావం ఇవ్వడానికి వెళ్ళడానికి నిశ్చయించుకుని వెళ్ళాను. రెండోది, అక్కడ నాతో పాటు మాట్లాడిన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది, ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఉన్నారు, జేవియర్ సార్ సిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు మాట్లాడారు, నెక్స్ట్ ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు మాట్లాడారు, మాదిగ సంఘం అధ్యక్షులు వారు మాట్లాడారు. ఇవేరే చూడండి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ప్రేరణ కలిగించే అంశంతో నేను ఉద్రేకభరితమైన స్పీచ్ ఇవ్వచ్చేమో, కానీ we have not uttered even a single word on anybody other than these 2 gentlemen. రైట్. సో అంచేత దీంట్లో అది సార్, అది పబ్లిక్ డొమైన్ లో లైవ్ లో ఉన్నది. నేను దానికి వేరే ముసుగేసి వేరే కలర్ ఇవ్వక్కర్లే. అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ చాలా మంది గ్రౌండ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు మీకు నాకేమలేదు సార్. నేను ఎవరైనా అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రైట్. చూద్దాం మరి. అంటే కృష్ణారావణ్ ఈ ఉపా చట్టం తర్వాత ఏం జరుగుతుందో మన అప్పుడు న్యాయస్థానాలు కూడా వదిలేద్దాం. కొందరు గెలుస్తారని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, కొందరు ఉపా చట్టం పెట్టడం కరెక్టే కదా అని అంటున్నారు. చూద్దాం రేపు పొద్దున ఏం జరగబోతుందో.